హలో గైస్, మా అమ్మ పొద్దున లేపి పోయి చికెన్ తీసుకురాపో అన్నది. అప్పుడు చికెన్ తీసుకురావాలంటే ఆ దోసానికి ఫోన్ చేసి దారా జర పోదామని అంటే ఎవరు రాకపోతుండే. కానీ ఇప్పుడు నా బండి మీద నేను పోతుంటే ఎంత సంతోషం అవుతుందంటే యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినంత సంతోషం అయితే అవుతుంది. సరే అని చెప్పి నేను సుమిత్ గారు ఏం చేసామంటే మెల్ల బండి మీద షోకోలు ఆడుకుంటా సీదా చికెన్ సెంటర్ కాడికి అయితే వేను. చికెన్ సెంటర్ కాడికి పోయిన తర్వాత అన్న నేను కొత్త బండి కొన్నా, మా అమ్మ బిర్యానీ చేస్తాను, 1 కిలో చికెన్ కొట్టావా అన్న. అట్లా తమ్ముడు, సరే మంచి కొడతా. సరే అన్న సరే అని చెప్పి మేము ఏం చేసాం, చికెన్ కొట్టించుకొని అయితే ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి పోయేటప్పుడు మా అమ్మ ఫోన్ చేసి ఉల్లిగడ్డలు టమాటాలు తీసుకురా అన్నది. సరే అని చెప్పి అడిగి ఉల్లిగడ్డలు టమాటాలు తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి సుమిత్ గారికి అయితే ఫోన్ చేసాం. సరే అని చెప్పి సుమిత్ గారిని అయితే బయటికి అట్లా అని తిరిగి అయితే వచ్చినాం బిర్యానీ అయిందాక. సరే అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత మా అమ్మ వేడిగా బిర్యానీ తోండి అది చూసి నోట్లకి లాలా జరం అయితే ఇట్లా నీర్లై పారింది. సరే అని చెప్పి లెగ్ పీస్ తీసుకొని పోయి కడుపు నిండా తిని ఒక్కొక్క ముద్ద పెడుతుంటే స్వర్గంలో పోయినట్లుండే. ఆ లెగ్ పీస్ ఒక నోట్లో పెడుతుంటే పాప స్వర్గం పోయినట్లుండే. చక్కగా తినేసి సాయంత్రం పూట నేను సుమిత్ గారు ఏం చేసామంటే చాయ్ దానికి అయితే పోయినాం. చీద్రం చాయ్ దాకుండా కూర్చుంటే ఆడికి వెళ్ళి చింటూ బ్రో అయితే సైకిల్ ఇస్తుండమాట ఏమని పెట్టుండే. సరే అని చెప్పి చింటూ బైక్ పిలిచి వీడియో హిప్నోటైజ్ చేసి ఏదేదో సతాచిన తర్వాత చింటూ బైక్ అయితే ఇట్లా కట్టిస్తాం. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా?